జనగామ జిల్లా దేవరపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సమయంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతకు సంబంధించి మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, దేవరపల్లిలో ఆ ఉద్రిక్తతకు కారణం ఏంటి? జనగామ జిల్లా దేవరపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పిన కమిటీ సభ్యులు ఇవాళ ఆవిష్కరించాలని భావించారు. దీని ఉద్రిక్తత తలెత్తింది. ఈ అంబేద్కర్ విగ్రహ పరిసరంలో ఉదయం నుంచి కూడా భారీగా పోలీసులు మోహరించారు. మండల కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పినటువంటి కమిటీ సభ్యులు విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిందిగా మాజీ మంత్రి యనమల దయాకర్ రావుని ఆహ్వానం పలికారు. దయాకర్ రావు ఈ విగ్రహానికి సొంతంగా 8 లక్షలు వెచ్చించి ఈ విగ్రహాన్ని 8 లక్షల రూపాయలు వెచ్చించారు. అలాగే కమిటీ సభ్యులంతా కూడా ఆయనకు ఆహ్వానం పలికి ఇవాళ విగ్రహాన్ని ఆవిష్కరణకు రావాల్సిందిగా కోరారు. దీంతో కొంతసేపు ఉదయం అక్కడికి వచ్చినటువంటి యనమల దయాకర్ పోలీసులు అడ్డుకున్నారంటే ఇది బహిరంగ ప్రదేశంలో విగ్రహం ఏర్పాటు చేశారు, ప్రోటోకాల్ ప్రకారం చేయాలని చెప్పేసి పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఇటు పోలీసులకు అలాగే మాజీ మంత్రి యనమల దయాకర్ రావు అంశాలకు మధ్య తోపులాటలు జరిగాయి. ఇదే తోపులాటల్లో ఆయన్ని పైకి వెళ్ళనీయకుండా అంటే విగ్రహం ఆవిష్కరించనీయకుండా కూడా అడ్డుకోవడం జరిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాటలు జరిగాయి. ఆ తర్వాత విగ్రహ కమిటీ సభ్యులు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. యనమల దయాకర్ రావు దండ వేసి అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు. దీంతో ఈ పోలీసులు వ్యవహరించిన తీరుపై యనమల దయాకర్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి పోలీసులు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని, ఈ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. తాను విగ్రహాన్ని స్వయంగా దాతగా ఉన్నానని 8 లక్షల వరకు వెచ్చించానని చెప్పేసి తనను ఆ విగ్రహాన్ని ఆవిష్కరించకుండా చేస్తున్నారని చెప్పేసి ఆయన పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. అయితే ఎట్టకేలకు ఇటు అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు అలాగే యనమల దయాకర్ కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఇక దీంతో ఉద్రిక్తత కలిసిపోయింది. కొద్దిసేపటి క్రితం ప్రశాంత వాతావరణం నెలకొంది. దీంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ పోలీసుల వ్యవహారం మాత్రం చాలా దారుణంగా ఉందని అధికార పార్టీకి వాళ్ళంతా కూడా తొత్తులుగా ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారంటూ యనమల దయాకర్ రావు ఆరోపించారు. వెంకటేష్, ధన్యవాదాలు రవిచంద్ర.